ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో ఈరోజు కవిత తెలంగాణ జాగృతి ఆఫీస్ కొత్త ఆఫీస్ని ఓపెన్ చేశారు. తర్వాత ప్రెస్ మీట్ యాజ్ యూజువల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. సో ప్రెస్ మీట్ అయితే పెట్టారు. సో ప్రెస్ మీట్లో కొన్ని ఇంపార్టెంట్ కామెంట్స్ కూడా చేశారు. సో అంతకంటే ముందు ఓవరాల్గా నాకు అనిపించింది ఏంటంటే, అంటే అసలు కవిత ఎమ్మెల్సీ కవిత భయపడ్డారా, మైక్ల ముందు నిజం చెప్పడానికి ఇంకా ధైర్యం చాలా లేదా, అంటే ఈసారి ఎందుకు కేటీఆర్ టాపిక్ తీసుకురాలేదు, ఓకే డీల్ ఓకే అయిందా, సో తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ కేసీఆర్ రెండు కళ్ళు, సో రెండు ఇప్పుడు కొనసాగుతాయి. అంటే తెలంగాణ జాగృతి తరపున నేను, బీఆర్ఎస్ తరపున మా అన్న ప్రచారం చేస్తారు, అంటే ప్రజల్లోకి వెళ్తారు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పారా, అసలు బీఆర్ఎస్తో తెగదెంపులు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మనము డిస్కస్ చేసుకుందాము. సో మన 2 days బ్యాక్ చూసుకున్నట్లయితే కేటీఆర్ టార్గెట్గా చాలా పెద్ద పెద్ద కామెంట్స్ అయితే ఎమ్మెల్సీ కవిత చేశారనమాట. సో అంటే అక్కడ కూడా కేటీఆర్ పేరు కానీ హరీష్ రావు పేరు కానీ అసలు ఎత్తలేదు. సో ఎత్తకుండా విమర్శలు చేశారు. బీజేపీలో విలీనం చేయాలని కుట్ర జరుగుతుంది అనేసి అన్నారు. బట్ ఈ రోజు చేసిన దాంట్లో మాత్రం అసలు ఆ టాపికే తీయలేదు. ఎందుకు అనేది ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకు భయపడ్డారా, కానీ ఇందులో ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్గా చెప్పారు. సో ఇక మీదట బీఆర్ఎస్తో కలిసి పనిచేసేది లేదు అని అయితే చెప్పారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి ఆఫీస్ ఇందిరా పార్క్ దగ్గర ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఇంటి సమీపంలోనే బంజారా హిల్స్లో ఆమె భర్తతో కలిసి ఓపెన్ చేశారు, పూజలు కూడా చేశారు. అనంతరం ఇంకా ఏమంటే తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ రెండు కళ్ళు, సో రెండు కొనసాగుతాయి అని అయితే చెప్పారు. బీఆర్ఎస్తో తెగదెంపులే, ఇంకా ఏదున్నా నేను తెలంగాణ జాగృతితోనే చేస్తాను. సో నాకు స్ఫూర్తినిచ్చింది ప్రొఫెసర్ జయశంకర్ అని కూడా చెప్పారు. సో ఏదైతే తెలంగాణ జాగృతి స్టార్ట్ అయ్యి 18 సంవత్సరాలు అవుతుంది, 2006లో స్థాపించాము. సో కేసీఆర్ ఆనాడు కూడా తెలంగాణ అనే పేరు పెట్టొద్దు, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అంటేనే అప్పుడు మండిపడుతున్నారు, తొక్కేస్తారు, వద్దు అని అప్పుడు చాలా కొంతమంది అన్నారు. సో మరి అన్న వాళ్ళు ఎవరో తెలియదు, తను చెప్పలేదు. బట్ మరి ఎవరన్నారో ఆమెకే తెలియాలి. సో అయినా కూడా మేము కేసీఆర్ ముందుండి తెలంగాణ జాగృతి పేరు పెట్టారు. సో ఇప్పుడు తెలంగాణ జాగృతిపై నేను ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తాను అని చెప్పారు. అండ్ కాళేశ్వరంకి నోటీసులు ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చింది. సో నోటీసులు ఎందుకు ఇచ్చింది, కాళేశ్వరం కట్టినందుక, కాళేశ్వరం ద్వారా ఇంతమంది రైతులకి వాటర్ అందుతున్నందుక అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. సో కమిషన్ నోటీసులకి నిరసనగా ఈ జూన్ 4 తారీఖు రోజు తను ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని, నిరసన దీక్ష చేస్తామని చెప్పేసి పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట. సో ఈ ఓవరాల్గా ఈ ప్రెస్ మీట్లో మాత్రం ఎక్కడా కూడా కేటీఆర్ టాపిక్ అయితే రాలేదు. సో తనైతే బీఆర్ఎస్తో ఇక లేదు అని చెప్పి, అసలు బీజేపీ బీఆర్ఎస్ విలీనం అనే టాపిక్ కూడా తీయలేదు. సో అంతకంటే ముందు చాలామంది ప్రెస్ మీట్లు పెట్టారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కానివ్వండి, మధుసూదన్ చారి కానివ్వండి, వాళ్ళందరూ కూడా కవిత ఇండైరెక్ట్గా కవితను వ్యతిరేకిస్తూ కామెంట్ చేయడం జరిగింది. ఏదన్నా కేసీఆర్ చూసుకుంటారు అని చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి బండి సంజయ్ కవిత అసలు బీఆర్ఎస్తో పొత్తు అనేది లేదు అనేది చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ కిషన్ రెడ్డి వాళ్ళ కుటుంబ మ్యాటర్ కాబట్టి ఎవరు మాట్లాడొద్దు బీజేపీ నుంచి అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన కవిత కామెంట్స్ విన్న వాళ్ళకి ఎవరైనా కూడా సూటిగా సుత్తి లేకుండా సో బీఆర్ఎస్లో ఇక నేను కొనసాగను అని తను ఇండైరెక్ట్గా చెప్పినట్లయితే అనిపించింది. సో దీనికి సంబంధించి మరి వేటు ఉంటుందా, చర్యలు తీసుకుంటుందా బీఆర్ఎస్, లేకపోతే తన అంటే ఈ మా టాపిక్ మాట్లాడట్లేదు, కేసీఆర్ గురించి పోరాటం అంటుంది కాబట్టి వదిలేస్తామని కేటీఆర్ హరీష్ రావులు తన పని తాను చేసుకుపోతుందిలే అని చెప్పేసి వదిలేస్తారా,
లేకపోతే నిజంగానే వెయిట్ వేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆఫీస్కి సంబంధించి ఫస్ట్ ఆఫీస్లో ఎంటర్ అవ్వగానే కేసీఆర్ ఫోటో కనిపిస్తుంది. ఆ పక్కన కవిత ఫోటో కొంచెం దూరంలో ఉంటుంది. తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాము. ఇక్కడ ఇంకొక మ్యాటర్ ఏంటంటే అక్కడ తెలంగాణ జాగృతి అని అయితే ఉంటుంది. సో పైన కేసీఆర్ ఫోటో, పక్కన ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ తెలంగాణ తల్లి, ఇక్కడ రైట్ సైడ్ అమరవీరుల స్తూపం సింబల్స్ ఉంటాయి. సో ఈ విధంగా డిజైన్ చేశారు. ఒక పెద్ద వాల్ పోస్టర్ అయితే ఉంది అన్నమాట. సో తర్వాత వాళ్ళకి సంబంధించిన విగ్రహాలు కూడా తెలంగాణ తల్లి విగ్రహం, ఇంకా ఒక 4 విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ. సో మొత్తానికి అయితే పెద్దగా ఉంది ఆఫీసు. ఇక్కడ నుంచే సాగుతాయి ప్రతి మైనార్టీలకు కానీ బీసీలకు కానీ ప్రతి ఒక్కరికి ఒక విభాగంని కూడా ఏర్పాటు చేస్తాం, వాళ్ళ సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ పై విమర్శలు కూడా చేశారు. సో కాంగ్రెస్ పై విమర్శలు చేశారు, దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్కి వెళ్ళే ఛాన్స్ లేదని అయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో జూన్ 4న నిరసన దీక్ష తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు జూన్ 5న కేసీఆర్ విచారణకు హాజరవుతారా, హాజరైన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. సో మొత్తానికైతే ఇన్ని రోజులు హాట్ టాపిక్గా జరిగింది. ఈ రోజు కవిత చేసిన కామెంట్స్తో కాస్త చెల్లబడిందనే చెప్పాలి. అన్న టాపిక్ అసలే ఊసే ఎత్తలేదు కాబట్టి సో ఇంకా తన పని తను చేసుకుపోవాలని చెప్పేసి మరి భయపడిందా, భయపెట్టారా అనేది తనకే తెలియాలి. ఈ కామెంట్స్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జాగృతి తరపునే వెళ్తుంది అని అయితే అర్థమైంది. టైం చూసుకొని ఇంకా డీల్ సెట్ అవ్వకపోతే చర్చలు జరుగుతున్నాయేమో, సెట్ అవ్వకపోతే ఖచ్చితంగా ఇదే పేరుతో పార్టీని ప్రారంభించినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఇది అన్నమాట టుడే ఎమ్మెల్సీ కవిత అప్డేట్స్. సో మరి ఈరోజు మాట్లాడిన ప్రెస్ మీట్లో మీకేమనిపించింది, అసలు తను ఏం చేయబోతుందని మీకు అనిపిస్తుంది, దానికి ఒక క్లారిటీ ఉందని మీరు అనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. సో ఎవరైతే ఇంకా మన ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్